నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని బైక్ ర్యాలీ. జాతీయ స్థాయిలో ప్రశంసా పత్రాన్ని అందుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. 22 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్న పూర్వ విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం మరుగుల గుర్తింపు సర్వే పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ అంశాలపై జిల్లాలోని ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ ఇతర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయం సముదాయం నుంచి ఆదివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ కేఎం నాయక్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ అందజేస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారు ఉంటే అర్జీలు ఇవ్వాలని, అధికారులు సర్వే చేసి అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తారని వివరించారు. జిల్లాలో వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా అందుతుందని పేర్కొన్నారు. సమావేశంలో డిఆర్డీఓ శేషాద్రి, సిపిఓ శ్రీనివాసాచారి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఎస్డిసి రాధాబాయ్, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంతలక్ష్మి, ఏడీ మైన్స్ క్రాంతికుమార్, మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. స్వీయ రక్షణతో పాటు కుటుంబ సంక్షేమం కోసం ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా, కొత్త చెరువు, చంద్రంపేట, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా బతుకమ్మ ఘాట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, వీరప్రసాద్, ఆర్ఐ రమేష్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, బెటాలియన్ సిబ్బంది, పట్టణ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు మనం రోడ్ సేఫ్టీ మంత్ సిరిసిల్లలో మనం నడుస్తుంది. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో మనం రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ మనం బాగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇది మన రెగ్యులర్గా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ సేఫ్టీ ఉంటే మనం ఫస్ట్ మనమే సేఫ్టీ చేస్తే ఏమి యాక్సిడెంట్ అయితే కూడా మనం సేఫ్ ఉంటాం. అది కాకుండా ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేసాము. ఆ బ్లాక్ స్పాట్ అనాలిసిస్ అండ్ వాళ్ళకి రెక్టిఫై చేయడం మన సైడ్ నుండి ఎంతో ఉంటే, లేకపోతే కలెక్టర్కి రాయడం అదే ఒక్కటి, లేకపోతే ఈ బైక్ ర్యాలీ రేపు నుండి మనం స్కూల్లో పోయి పిల్లలతో కూడా అవేర్నెస్ చేస్తాం దట్ ట్రాఫిక్ రూల్స్ వాడుకోవాలి. వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు చెప్తారు. సో దట్ మన ఉద్దేశం ఏంటి అంటే యాక్సిడెంట్స్ తగ్గాలి, యాక్సిడెంట్స్తో చనిపోవడం కొంచెం తగ్గాలి. ఎందుకంటే మర్డర్స్ కంటే మనం డాటా చూస్తే ఆ మర్డర్ 15-20,000 సంవత్సరంకి అవుతుంది, 20-30,000 అవుతుంది సంవత్సరంకి మొత్తం. బట్ రోడ్ యాక్సిడెంట్ చూస్తే 2 to 3 lakhs జనాలు చచ్చిపోతారు. బట్ ఎవరు జనరల్గా అంత సీరియస్ తీసుకోరు. సో అందువల్ల ఇది అవగాహన చేస్తాం ఫుల్ మంత్ ఆ రోడ్ సేఫ్టీ పై. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఎల్లయ్య సతీమణి అనిత దర్శించుకున్నారు. ముందుగా స్వామివారికి ప్రీతికరమైన కోడ మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అర్చక స్వాములు, వేద పండితులు నాగిరెడ్డి మండపంలో వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా
ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రుద్రంగి మండల కేంద్రంలో ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్, రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించడానికి స్థానిక ఇందిరా చౌక్ నుండి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. యువకులు మరియు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని హెల్మెట్ రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించి తప్పకుండా హెల్మెట్ ధరించాలని, లేని ఎడల ప్రమాదాలు జరిగినప్పుడు మీ ప్రాణానికే ముప్పు అని అన్నారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలు పోతున్నాయని, ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్, వాహన కాగితాలు మరియు హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కన్నేరాం, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. నమస్కారం, నేను మీ రుద్రంగి ఎస్ఐ. ఈరోజు నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలో భాగంగా మా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించాలని ముఖ్య ఉద్దేశము. మరియు అలాగే రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాలు జరగకుండా మీ యొక్క గమ్యస్థానాలు చేరుకోవాలి, మీ యొక్క ప్రయాణాలు సాగించాలనేది ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క బైక్ ర్యాలీని చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మండల యువకులు అలాగే నాయకులు అందరికీ ధన్యవాదాలు. చంద్రతి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మెడికల్ అంజయ్య తన ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయిలో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నూతన జాతీయ విద్యా విధానంపై రాజస్థాన్లోని ఉదయపూర్లో ఉపాధ్యాయులకు 21 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ స్థాయిలో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 6 ఉపాధ్యాయులకు అవకాశం లభించగా వారిలో ఉపాధ్యాయుడు అంజయ్యకు చోటు లభించింది. ఈ శిక్షణకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 78 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రశంసా పత్రాన్ని పొందిన సందర్భంగా అంజయ్యను పలువురు అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, నాయకులు అభినందించారు. Heritage and culture topics in my Telugu subject. So I taken one lesson. Village peoples are enjoyed with ancient sports, festivals, fairs. Details are when they go to fairs, how can enjoy the fairs, the topic and taken. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 2001-2002 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 22 సంవత్సరాల తర్వాత ఒకటిగా కలిసి విద్యార్థులు తమ విద్యను అభ్యసించిన సమయంలోని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. స్నేహితులు ఒకరినొకరు తమ కష్ట సుఖాలను పంచుకొని కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు భాస్కర్, చొక్కయ్య, నారాయణ రెడ్డి, శ్రీధర్, ఉమాదేవి, దేవయ్యలను ఆహ్వానించి వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మెమోంటోలను అందజేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రామిడి మంగ, చిట్టిరెడ్డి కళ్యాణి, ఆడెపు వాణి, ములిగే సుజాత, అమరగొండ కిషన్, మొండ పరశురాం, బొల్లు తిరుపతి, డాక్టర్ శ్రీధర్, ఆంజనేయులు, అశోక్, నరేష్, నగురి సమ్మయ్య, మస్తాన్, రాజశ్రీను, పద్మ, కవిత, రజిత, సుమలత, సునీత, జమీల, సుమలత, మమత, మాధవి, పరశురాం, మహేష్, శ్రీకాంత్, పూస శ్రీనివాస్, రాజశేఖర్, అభిలాష్, రియాజ్ తదితరులు ఉన్నారు. ఇంతకంటే ఆనందం వేరే లేదు. మా పిల్లలు ఇంత ఉన్నత స్థానాలకు ఎదిగారని చెప్పి సంతోషంగా ఉంది. అలాగే సుదూర ప్రాంతాల నుండి ముఖ్యంగా అమ్మాయిలు కూడా మొత్తం బ్యాచ్ వచ్చింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు మరింత జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి. అదేవిధంగా బిజీ ఉండి కూడా మా సహ ఉపాధ్యాయులు కూడా వచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు. నేను కూడా బిజీ, బాబు యొక్క పెళ్లి కూడా సెటిల్ అయినా కానీ మరి వీళ్ళందరూ కలవరని చెప్పేసి ఫీల్ చేసుకొని వచ్చిన మీ అందరికీ ఎవరైతే ప్రోగ్రాం వెనుక ఎవరైతే కష్టపడరో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు మా క్లాస్మేట్ అందరూ 22 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషకర విషయం. అందరూ ఎక్కడెక్కడో ఉండి ఒకే చోట వేదికగా చదువుకున్న రోజులు గుర్తు వస్తున్నాయి. ఇలా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం చాలా సంతోషకర విషయం. ఇలాగే ఎప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ కలుసుకొని ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు చేసుకోవాలని
పిలవగానే ఇక్కడికి విచ్చేసిన గురువు గారికి ఇవ్వడం అందరికీ ధన్యవాదాలు. వేములవాడ మండలం రుద్రవరం జెడ్పీహెచ్ఎస్ 2001-2002 10వ తరగతి బ్యాచ్ అపూర్వ సమ్మేళనానికి తరలి వచ్చినటువంటి మా తోటి మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతో బిజీ ఉండి కూడా మా ఉపాధ్యాయులు మమ్మల్ని కలవడం కోసం వాళ్ళ టైంను వెచ్చించి ఈరోజు ఇక్కడికి వచ్చి మాతో పాటు వాళ్ళ అనుభవాలను మేము చేసిన పనులను ఇలా మేము ఒకరిని ఉద్దేశించి ఒకరు మాట్లాడుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇలా కలిసి ఇంతటితోటే విడిపోకుండా ఒక ప్రణాళిక రూపొందించుకొని ఒక ట్రస్ట్గా ఏర్పడి కష్టసుఖాలు పంచుకుంటూ ఒకరికి ఒకరం తోడు ఉంటామనే ఆలోచనతోటే ఈరోజు మేము అందరం కలవడం జరిగింది. మా ట్రస్ట్ తరపున ఇంకా ఎవరికైనా ఆపదలో ఉన్న వారికైనా ఇంకెవరికైనా డొనేట్ చేయడానికైనా మా ట్రస్ట్ ఎదగాలని దానికి మా తోటి విద్యార్థులం అందరం కలిసి చర్చించి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన గురువులందరికీ నా తోటి మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మా స్నేహితులను గురువుగారులను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విచ్చేసిన గురువులందరికీ ప్లస్ నా తోటి విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. అంటే చిన్ననాటి జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకున్నట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ముస్తాబాద్ మండల కేంద్రంలో పులిచేరుకుంట కట్టమైసమ్మ వార్షికోత్సవాల భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృత అభిషేక బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు హరీష్ పంతులు మాట్లాడుతూ ముస్తాబాద్ పట్టణంలో పులిచేరుకుంట కట్టమైసమ్మ శక్తివంతమైందని, కోరిన కోరికలు తీర్చే మహిమగల తల్లి అని, అమ్మవారి దయతో ప్రజలంతా పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పులిచేరుకుంట కట్టమైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు ప్రతాప్ రెడ్డి, భిక్షపతి, సత్తయ్య, లింగం, పుల్లూరి రవి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భగవద్బంధువులారా, మన ముస్తాబాద్ గ్రామంలో అత్యంత శక్తివంతమైనటువంటి, అందరికీ కూడా సమస్త వాంతలు కోరికలు తీర్చేటువంటి గొప్ప శక్తిమైనటువంటి ఆలయము మా ముస్తాబాద్ పులిచేరుకుంట మైసమ్మ దేవాలయం. ఈ దేవాలయంలో ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించట, అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకము, అర్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మా ముస్తాబాద్ మండల గ్రామ ప్రజలందరిచే కూడా అంగరంగ వైభవముగా ఈ యొక్క అమ్మవారి క్షేత్రం, అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణమునందు అమ్మవారి యొక్క మైసమ్మ దేవాలయములో భక్తులందరి కోరికల మేరకు అమ్మవారికి ఈ రోజున బోనాలు, అదేవిధంగా అమ్మవారికి విశేష పంచామృత అభిషేకములు ఇత్యాది కైంకర్య సేవలన్నీ కూడా నిర్వహించడం జరిగినది. కావున ముస్తాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ యొక్క పులిచేరుకుంట మైసమ్మ యొక్క కృప కలిగి సమస్త ప్రజలందరూ కూడా మంచి పంటలు పండి వానలు పడి పిల్లా పాపలతో పాడి పంటలతో అఖండ ఐశ్వర్యములు కలగాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇట్టి శుభకార్యానికి ముస్తాబాద్ మండల ప్రజలు, ముస్తాబాద్ గ్రామాలు పెద్దలు అందరూ వచ్చి అమ్మవారిని తిలకించడం జరిగింది. ఈ సందర్భంగా మాకు చాలా సంతోషం కలిగింది. ఇక్కడ అమ్మవారి యొక్క సేవలు అద్భుతంగా ఉన్నాయి. అందరి కోరికలు కూడా నెరవేర్చే తల్లిగా మేము నమ్మకంతో ఉన్నాము. అట్టి జరుగుతుంది కూడా. ఈ తల్లిని నేను చూసే వరకు ఒక 30 సంవత్సరాల కింద అమ్మవారిని దొంగిలించకపోయినారు పోతిగంటి వాళ్ళు. అటువంటి సందర్భంగా కూడా అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా ప్రతిష్టాపన చేసినాం. ఇక్కడ అమ్మవారు చాలా గొప్ప అమ్మవారు, మాకు అందరికీ అనుగ్రహిస్తుంది. మేము అదేవిధంగా అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నాము. మేము ఇంకా ఏం ఎక్కువ
ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, బీజేపీ నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల మండలంలో 20 సంవత్సరాల లోపే యువకులు ఎక్కువగా మృత్యుబాట పడుతున్నారని ఎస్ఐ గణేష్ తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ బైక్ లేదా కారులో ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలకు ముప్పు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, కోల కృష్ణ, సద్ది మధు, తోట ధర్మేందర్, ఉచ్చిడి బాలరెడ్డి, వరి వెంకటేష్, షీలా ప్రశాంత్, మిడితోటి భాను, రంజాన్ నరేష్, తాళ్ల విజయ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రోడ్ సేఫ్టీలో భాగంగా ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క యువతకు, అలాగే పోలీస్ బృందానికి, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బస్టాండ్లో చూస్తూ ఉంటాం, బుయ్య బుయ్య బళ్ళ మీద పిల్లగాళ్ళు, 25 ఏళ్ళ లోపలి పిల్లగాళ్ళు మందు కొట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటారు. ఎదురోళ్ళు జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఇతరులు చేసే అజాగ్రత్తల వల్ల మనం ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా హెల్మెట్ ధరించాలి నిర్వహిస్తారు. ఇది ప్రజల్లోకి తీసుకువెళ్తున్నందుకు మరి పోలీస్ శాఖతో పాటుగా ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోడ్ సేఫ్టీ మంత్లో ప్రోగ్రాంలో భాగంగా మన ముస్తాబాద్ టౌన్లో మన స్థానిక నాయకులు, యూత్ పిల్లలతో కలిసి హెల్మెట్ పైన బైకర్స్కి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనం చూస్తుంటాం, ఎంతోమందికి బైక్ మీద పోయేటప్పుడు కింద పడి తలబడము, చనిపోవడం జరుగుతుంది. చాలా సందర్భాలలో రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వాళ్ళు మీ తప్పు లేకపోయినా అవతల తప్పుకైనా కూడా మీ కుటుంబం మీరు ఇబ్బందులు పాలవుతారు. ఒక కుటుంబం బిడ్డ కోల్పోతే వాళ్ళ ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. వాళ్ళ పిల్లల చదువులు కానీ, పిల్లల పెళ్ళిళ్ళు కానీ, అంతా వాళ్ళ భవిష్యత్తు కానీ అంధకారంలో పడిపోతుంది. కాబట్టి మీ గురించి, కేవలం మీ కుటుంబం గురించి, మీ గురించి మాత్రమే ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసాము. చాలామంది రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో హెల్మెట్ అనుకుంటే బతికడతారని చెప్పేసి మా దగ్గరకు వచ్చి బాధపడతారు. మేము చెప్పేటప్పుడేమో దాన్ని కొంచెం లైట్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ హెల్మెట్ అయితే పెట్టుకోండి. మిగతా ట్రాఫిక్ సంబంధించిన నిబంధనలు కూడా పాటిస్తే ఎవరో రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారు. మీ కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేయకుండా ఉంటారు. అంటే ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు హెల్మెట్లు ధరించండి. దీని గురించి మేమే కాదు, అన్ని మండలాల్లో జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రాము. జిల్లా స్థాయిలో ఎస్పీ గారు కూడా బైక్ ర్యాలీ కండక్ట్ చేసి అవగాహన కార్యక్రమాలకు ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.